జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 22వ రోజు సప్తమి. ఈరోజు జిల్లేడు పువ్వులతో మాల కట్టి ఈశ్వరునకు సమర్పించవలను. ఉసిరి, తులసి వర్జితాలు ఈరోజు పట్టు వస్త్రం, గోధుమలు, బంగారం దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఈ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజేయుడు తీర్థయాత్రలు చేయుట, వైకుంఠానికి చేరుకునుట ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజు అగత్స్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజేయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు. విజయలక్ష్మిని వరించిన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విష్ణు భక్తితో కూడినందువలన సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు. శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు. ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో భక్తవరదుడైన హరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను, మునులను అడిగి తెలుసుకునేవాడు. సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరెన్నికగన్నవాడై ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజేయుడు. ఒక రోజున ఆకాశవాణి, రాజా పురంజయ, కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో విలసిల్లుతున్నాడు. భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్తకోటిని తరింపజేస్తున్నాడు. భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు. నీ జన్మ చరితార్థమవుతుంది, నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది. ఆకాశవాణి మాటలు విన్న పురంజేయుడు పులకించిపోయాడు. రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు. ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్య వందనాదులను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. స్నాన, దాన, జప, తప, హోమ ఆరాధనలన్నిటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. కార్తీక మాసం 1 రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు. పురంజేయుడు నిరంతరం శ్రీరంగ, వాసుదేవ, శ్రీహరి, లక్ష్మీ వల్లభ, ఆపదోద్ధారక, శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు. నిరంతరం హరినామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు. వయస్సు పెరిగి వార్ధక్యం మీద పడింది. భక్తిభావన కూడా పెరిగింది. కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాన్ని తుంచుకున్నాడు. సమస్తము శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు. ప్రతినిత్యం పూజాదికాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలి పురంజేయుడు వైకుంఠానికి చేరుకున్నాడు. 22వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.